హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. మన చైల్డ్హుడ్ టైం నుండి హర్రర్ కామెడీ మూవీస్ అంటే అది చిన్న సినిమానా పెద్ద సినిమానా, హీరో ఎవరు అని ఎలాంటి డిస్కషన్స్ పెట్టుకోకుండా చూసేస్తున్నాం. ఇన్ఫాక్ట్ అలాంటి మూవీస్లో వచ్చిన క్యారెక్టర్స్ చేయడం వల్ల కొంతమంది ఆర్టిస్ట్కి కెరీర్ సెట్ అయిపోయింది. ఈ రోజు అలాంటి జోనర్లో న్యూ ఏజ్ ఆర్టిస్ట్ కొత్త ఫేసెస్ తో ఒక హర్రర్ కామెడీ మూవీ అయితే రిలీజ్ అయింది. సమంత గారి ప్రొడక్షన్ డెబ్యూట్ మూవీగా అండ్ ప్రవీణ్ కండ్రేగల డైరెక్షన్ లో శుభం మూవీ అయితే థియేటర్స్ కి వచ్చేసింది. మూవీ ఎలా ఉంది అని డిస్కస్ చేసే ముందు మా రివ్యూస్ అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కొట్టండి. అలాగే మనం ఇక్కడ ప్రశాంతంగా మూవీ ఎంజాయ్ చేస్తున్నాం, పీస్ఫుల్ గా పడుకున్నాం అంటే దానికి రీజన్ మన ఇండియన్ డిఫెన్స్. అక్కడ బార్డర్ లో మన ఇండియన్ సోల్జర్స్ వార్ లో పాక్ కి ప్యాంట్ తడిచిపోయే ఫైట్ ఇస్తున్నారు. సో హోప్ ఈ వార్ తొందరగా సెటిల్ అయ్యి మన ఇండియన్ ట్రూప్స్ అన్ని సేఫ్ గా ఉండాలని కోరుకుంటూ మనం ఈ మూవీ డిస్కషన్ అయితే స్టార్ట్ చేయాలి. మూవీలో ఒక 3 కపుల్ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ ఊర్లో ఎగ్జాక్ట్ గా 9 కి ఒక సీరియల్ వస్తుంది. అండ్ ఆ సీరియల్ ని ఫ్యామిలీ లేడీస్ ఎలా ఓన్ చేసుకున్నారు, దానివల్ల వాళ్ళ హస్బెండ్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా ఈ సిరీస్ పిచ్ ని సీరియస్ గా చూపించారా లేదా కామెడీగానే డీల్ చేశారా తెలియాలంటే మూవీ చూడాల్సింది. ఎందుకంటే ఒకటే పాయింట్ మీద మూవీ మొత్తాన్ని డిజైన్ చేశారు మన డైరెక్టర్. మూవీ మొత్తం ఎంగేజ్ చేసే రేంజ్ స్కోప్ ఉన్న పాయింట్ అయితే కాదు, కానీ కామెడీతో అలా నిద్రపోయే ఛాన్స్ ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేశారు. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే న్యూ ఏజ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీలో ఒక యూత్ ఎనర్జీ అయితే కనిపించింది. అండ్ సమంత గారి క్యామియో ఒక్కటి మాత్రం కావాలని ఇరికించిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంత గ్లామరస్ శామ్ని ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత అలాంటి రోల్లో చూస్తా అనుకోలేదు. బట్ ఒక చిన్న మూవీని జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రొడ్యూసర్గా మూవీని ఎంకరేజ్ చేయడం చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. మ్యూజిక్ బై వివేక్ సాగర్, బీజిఎం బాగానే మెయింటైన్ చేశారు, కానీ మూవీ మొత్తం నాకైతే కొత్తగా ఏం అనిపించలేదు. ఫైనల్ గా మూవీ చూడొచ్చా అంటే టైం పాస్ కోసం ఒక లుక్ అయితే వేయొచ్చు. ప్రేమ కథ చిత్రం, రాజుగారి గది రేంజ్ కామెడీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ కొన్ని సీక్వెన్సెస్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. సో అది మ్యాటర్. మా రివ్యూస్ అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా మంది చూసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస.